సో హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే మేము ట్రాష్ మేనేజ్మెంట్ వచ్చాం, అంటే చెత్త ఏరివేయటం అనమాట. ఏరేయటం అంటే గవర్నమెంట్ దాంట్లో జాయిన్ అయ్యాం అనుకోమాకండి, అది కాదనమాట మ్యాటర్. పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా, మీరు వెళ్తారు కదా ట్రావెల్ ప్లేసెస్, ఏదైతే అబ్బా ప్లేస్ భలే ఉంది, సూపర్ ఉంది, వెళ్తాను అది అని వెళ్ళండి, తప్పలేదు. కానీ ఒకటే చెప్తా, మీరు వెళ్ళే ప్లేస్లో మీరు ఏదన్నా ఎంజాయ్ చేయండి. బర్త్డే ఫంక్షన్స్ చేసుకోండి, లేదంటే వనభోజనాలు అని చేసుకోండి, ఏదన్నా చేసుకోండి. మీరు ఒక సంచి కానీ ఒక గోతంగాని తీసుకెళ్ళి చెత్త అందులో పడేయండి, అంతే. నేను అది ఒకటే చెప్తాను. ప్రాబ్లం ఏంటంటే మీరు పడేస్తారు భయ్యా, బాగానే ఉంటుంది, పేపర్ అయితే ఇదైపోద్ది. మీ ప్లాస్టిక్ ఇక్కడ ఉన్న లోకల్ వాటర్లో అంతా వెళ్ళిపోయి రేపొద్దున అదే మీకు ఏమంటారు, ఈ మినరల్ వాటర్ ఉంటుంది కదా, మినరల్ వాటర్ ప్లాంట్కి వాటర్ ఏది అదే వాటర్ తీసుకుంటారు. అంటే మీరు తిన్న చెత్తని మీరే తాగుతున్నారు అనమాట. అది కొంచెం తెలుసుకొని చెయ్యండి, అంతే. మీరేం తీసుకెళ్ళి ఇంటికి పడేయద్దు, జస్ట్ ఒక కవర్లో పెట్టి కవర్ అన్న పక్కన పెట్టండి. వచ్చే చెత్త వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా. అర్థమైందా? అసలు చెత్త ఎంత కలెక్ట్ అయింది ఒక ప్లేస్ లోనే నేను చూపిస్తా. మా వాళ్ళంతా చెత్త వేయడానికి వచ్చారు, ఇది మీరు చేసిన దరిద్రాన్ని తీయడానికి వచ్చారనమాట. అది తెలుసుకోండి, కనీసం ఒక కవర్ లో పెట్టి పక్కన పెట్టమన్నా తెలుసుకోండి. అర్థమైందా? అది రండి, ఎంజాయ్ చేయండి, కానీ చెత్త అంతా ఒక దగ్గర పెట్టుకోవడం నేర్చుకోండి, అంతే. అంతవరకు, అంతమించి నేనేం చెప్పలేదు, ఎందుకంటే మేము చేశాం కాబట్టి ఆ దరిద్రం, ఆ కష్టం మాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.